తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా అగ్గిరాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వారు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్రరావు ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో దగ్గర కమిషన్ తీసుకున్నారు. చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. మంత్రి అని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? అవినీతిమయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించింది ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కదా. మేము అవినీతి మీద పోరాడి వారు చేసిన అవినీతి మీద ఎంక్వైరీలు వేసి మొత్తం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మా మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపి అది సిబిఐ టేక్ ఓవర్ చేయాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదా మీరు సిబిఐకి 2 రోజులు నేను తెలుసా అని చెప్పింది? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు? మీరు అవినీతి మీద కేసీఆర్తో కుమ్మక్కై కాంగ్రెస్ మీద నిందలేసి ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అది మర్చిపోతున్నారు. ప్రజలు అన్ని రకాలుగా మోడీ నేతృత్వంలో మోసపోయినారు.